నమస్తే K24 న్యూస్. చిత్తూరు జిల్లా కుప్పం మండల పరిధిలోని శ్రీ బేటారాయస్వామి ఆలయానికి పూర్వ వైభవం రానుంది. కొండపైకి వెళ్లే రహదారి భక్తులకు ఇబ్బందికరంగా ఉండటంతో గత ప్రభుత్వంలో ఎన్నిసార్లు మొరపెట్టుకున్న ఆలయానికి ఎలాంటి సదుపాయాలు చేయకపోగా మాటలతో కాలక్షేపం చేస్తూ కాలం గడిపేశారు. కుటుంబం రాగానే ప్రభుత్వం విప్ ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్ అతి తొందరలో ఆలయానికి కావలసిన అన్ని విధాలుగా సహకరిస్తామని, ఇకపై భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూస్తామని హామీ ఇచ్చారు. బెటరాయి స్వామి విశిష్ట ఆలయ అర్చకులు ప్రతాప్ సింహ మాట్లాడుతూ, మా పూర్వీకులు తరతరాలుగా ఆలయ సదుపాయాలు చేసుకుంటూ నెట్టు నిలుపు అడుగు ప్రాంతాల్లోని ఆలయానికి అప్పట్లో ఎలాంటి సదుపాయాలు లేకపోగా అప్పట్లోనే మా తాత నాన్న కృషితో ఆలయానికి కావలసిన అన్ని వసతులతో భక్తులకి అందించేవారని తెలియజేశారు. పూర్వీకము నుండి వంశపారంపర్యంగా అర్చకత్వము శ్రీ బేటరాయస్వామి టెంపుల్ మెయింటెనెన్స్ చేసుకొని వస్తూ ఉన్నాం. ఈ బేటరాయస్వామి అనేటువంటి ఎలా పేరు వచ్చిందంటే, కలియుగ శ్రీ వెంకటేశ్వర స్వామి భూమి మీద కలియుగంలో ప్రారంభంలోనే ఒకళాదేవి ఆశ్రమంకి వచ్చి ఆశ్రమంలో ఒకళాదేవి దగ్గర ఉన్నప్పుడు ఏనుగులు క్రూరముఖాలు వీటి యొక్క బాధలు ప్రజలను పీడిస్తూ ఉంటే అప్పుడు వేటకై బయలుదేరుతారు. అలా వేటకై బయలుదేరినప్పుడు ఇక్కడ పక్కనున్న జోలార్పేట దగ్గర యాలగిరి కొండ అని, ఆ కొండ మీద మళ్ళీ తిరగా దాని పక్కనే ఒక అగరం అనేటువంటి కొండ మీదను, మళ్ళీ ఈ బేటరాయస్వామి కొండ పైన ఆయన పాదాలు ఉన్నాయి. ఆయన అడుగుపెట్టి ఇక్కడ కొద్దిసేపు స్వేద తీర్చుకొని ఇక్కడ ఆయన స్థాపం నిలయమైనాడు కాబట్టి స్వేద తీర్చుకున్న స్థలంలో ఈయన నేను ఇక్కడ నిలయమైనానని చెప్పి ఒక స్వయంభూ బేటరాయస్వామి అక్కడ ఇప్పుడు ఉంది. ఆ కొండ మీదనే ఆ స్వయంభును ఆ కలియుగ వెంకటేశ్వరునికి ముందర ఇక్కడ ఆ స్వయంభు స్థాపన అయింది కాబట్టి బేటరాయ బేటే అంటే ఇక్కడ కర్ణాటక రాజ్యము అప్పట్లో 1000 ఏళ్ల క్రితం అంతా కూడా కన్నడము ఇవన్నీ మాట్లాడే భాష ఉండేది. బేటే అంటే వేట అని అర్థము. వేటకై వచ్చినటువంటి వెంకటేశ్వరుణ్ణి బేటరాయ బేటేకే బందరాయరు అని అంటారు. ఆయనే బేటరాయస్వామి. ఈ బేటరాయస్వామి ఇక్కడ స్థాపన అయినాడు. అది కొన్ని వందల సంవత్సరాలుగా మా పూర్వీకులు మాకు తెలిసి రామయ్య అనే అతను మాత్రమే మా తాతగారు ముత్తాత ఆయన వైద్యం చేసేవారు. ఆ వైద్యం చేస్తూ ఇక్కడ జమీందారులకు కూడా వైద్యం చేసేవారు. ఈ ప్రాంతము చుట్టుపక్కలంతా కూడా ఆయుర్వేద వైద్యం చేసి ఆ డబ్బులతో కొన్ని గ్రామాలు ఆయన అప్పట్లో గ్రామాలు కొనుక్కొని ఇనాందారులు అనేవారు. ఈ గ్రామాలందరినీ ఉన్నాయి కరక్కాయింకులో. అప్పట్లో ఒకనా ఇచ్చేవారు ఒక మనిషికి కూలి. మనిషికి ఒకనా అంటే అప్పట్లో ఎంత ఉంటుంది? 6 పైసలు 12 పైసలు అంటే 12 దమ్ముడీలోనేవారు. ఆ దమ్ముడీల్ని అవన్నీ కూడా లెక్కలున్నాయి. అదేవిధంగా మా ఇక్కడ కూడా గవర్నమెంట్ అలే స్వయంభుగా ఆయన 1926వ సంవత్సరంలో విల్లు ఒకటి రాశాడు. ఈ పరమసముద్రం గ్రామము ఇక్కడ ఉండేటువంటి భూములు నా సొంత భూముల్లో నేను కట్టి ఈ గుడిని అంతా మెయింటైన్ చేస్తూ ఉన్నాను. మీరు మా నాన్నగారు మా తండ్రి గారు అయిన శ్రీనివాసమూర్తి నా మనవుడు అంటే ఆయనకు మనముడు అనమాట. ఆయన్ని నేను దీనికి ట్రస్టీగా నియమిస్తూ ఉన్నాను. ఈ భూములు అదే కాక భూముల మొత్తానికి కూడా సర్వ హక్కులు ఒక్క మంకల దొడ్డి ఈ పరమసముద్రము ఈ 6 ఒక 7 11 గ్రామాలు అదే 13 గ్రామాల మొత్తము కూడా ఆయనకే సర్వ హక్కులు ఇచ్చినట్లు విల్లు రాశాడు. దాంతో ట్రస్టీలుగాను వంశపారంపర్యంగా మీరు అర్చకులుగాను వీటిని నడుపుకొని పోవాలని చెప్పి ఇప్పటికీ ఆనవాయితీ అలాగే కంటిన్యూగా నడుస్తూ ఉన్నాం. ఇప్పటికీను ఎండోమెంట్ వాళ్ళు కూడా వాళ్ళు వస్తారే కానీ దాని మీద వాళ్ళకి ఏమీ హక్కు లేదు. మేమే స్వయంగా అంతే. వాళ్ళ లెక్కలో గుడి ఉంది, అంత భూములు అవన్నీ కూడా ఇంత ఆస్తులు ఉంది అని చెప్పినారు. కానీ వాళ్ళు కమిటీ వేసి ఈవో నిర్ణయించడం ఇవంతా ఏమీ లేదు. ఒకసారి రాజశేఖర రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు వేశారు. దానిపైన నేను హైకోర్టుకు వెళ్ళాం. అప్పుడు మాకే ఫేవర్ అయింది. ఈ విల్లు ఆధారంగా
ఈ గుడి మొత్తం కూడా మీరే వాళ్ళే మెయింటైన్ చేస్తారని మాకు జడ్జిమెంట్ వచ్చింది. తర్వాత కంటిన్యూ చేస్తున్నాం. ఇప్పుడు అట్ ప్రజెంట్ గవర్నమెంట్ కూడా ఆ దేవాలయానికి 2,66,00,000 శాంక్షన్ చేశారు. రోడ్డుకు 1,49,00,000 శాంక్షన్ చేశారు. భైరస్వామి వరకు సీసీ రోడ్డు వెళ్ళడానికి. ఇప్పుడు మళ్ళీ టెండర్లు కూడా వాళ్ళు మీ ద్వారానే మీరు కాల్ఫర్ చేయాలని చెప్పి అసిస్టెంట్ కమిషనర్ వాళ్ళు కూడా మాకు చెప్పడం జరిగింది. అది ఇంకా ప్రాసెస్ జరుగుతూ ఉంది. మొన్న వచ్చి చీఫ్ ఇంజనీర్ విజయవాడ నుండి వచ్చి అతను ఎండోమెంట్ ఇంజనీర్లంతా కూడా ఎలా చేయాలి, మార్గాలు ఎంత చేయొచ్చు అవన్నీ కూడా కంప్లీట్ ఎస్టిమేషన్ తీసుకొని పోయినారు. దాన్ని ఎట్టెట్లా చేయాలి, ప్రస్తుతానికి ఏం చేయవచ్చు ఈ డబ్బుతో, మళ్ళీ తిరగా చేస్తాం, చాలకపోతే శాంక్షన్ చేస్తామని చెప్పారు. దాన్ని కూడా వాళ్ళు చేస్తామని వాళ్ళు హామీ ఇచ్చినారు. సార్ వాళ్ళందరూ కూడా వచ్చి చూసుకొని పోయినారు. మీరు ఎప్పుడు ఇది స్టార్ట్ చేస్తారు వర్క్ అనేది? ఇంకా నియమం కాదు, అది గవర్నమెంట్ వాళ్ళు టెండర్ కాల్ఫర్ చేసి కాంట్రాక్ట్ వచ్చి దాని మీద మెటీరియల్ పోవాలంటే చాలా కష్టం. తొందరలో భక్తులకైతే అన్ని విధాలుగా జరుగుతుంది. దానికి పైకి మెటీరియల్ తీసుకెళ్ళడానికి ఒక ట్రాక్ వేసి దాని మీద ట్రాలీలో తీసుకెళ్ళినట్ల దానికి 50 లక్షల రూపాయలు ఖర్చు అవుతుంది అని చెప్పినారు వాళ్ళు. అవన్నీ కూడా దగ్గరలో జరుగుతుంది. మామూలుగా మనం ఎక్కాలంటేనే కొండ మీదకి చాలా కష్టం. తర్వాత